ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజురోజుకి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు తొలగి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు పెన్షన్ ట్రస్ట్లో ఉన్నాయని, సిపిఎస్ రద్దు చేస్తే ఆ నగదు వెనక్కి రాదని, సిపిఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం టీడీపీ తీసుకోలేదని అన్నారు. గత 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని, 5,600 కోట్ల రూపాయలు జీతాలు, 1,800 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్లు, 400 కోట్ల రూపాయలు అప్పు తీర్చడానికి వడ్డీలు కడుతున్నారని, కేవలం 9,000 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని అశోక్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని ఆయన అన్నారు. దర్శనం కోసం రావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఇవన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కూడా కనీసం రాష్ట్ర ప్రజల మీద కనికరించి రాష్ట్రాన్ని ఈ బాధ నుంచి విముక్తి చేయమని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకోవడం జరిగింది. సార్, సిపిఎస్ ఎంప్లాయీస్ మీ పార్టీ స్టాండ్ ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయాలా వద్దనేది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదనేది చట్టబద్ధంగా ఇవాళ ఎక్కడ చెప్పలా. అయితే కొన్ని రాష్ట్రాలు చేసినాయి. దానివల్ల జరగబోయే నష్టం ఏంటంటే, ఏదైతే ఆ పెన్షన్ ఫండ్ ట్రస్ట్ దగ్గర డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇప్పుడు వెనక్కి రావు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయల డబ్బులు అక్కడ ఉన్నాయి. ఆ డబ్బులు వెనక్కి రావు. ఎందుకు రావంటే ఆ 15,000 కూడా వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మన ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో చేస్తే మన ఇంట్రెస్ట్ పోతుంటే మన డబ్బులు మనకు వస్తాయి. కానీ అలా రావయ్యి. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రం కూడా ఏమో